స్థానిక మండల ఉప తహసీల్దార్గా పనిచేస్తున్న ఎల్వి సాగర్ చేసిన అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి విధుల నుండి తొలగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉప తహసీల్దార్గా సాగర్ చేసిన ఆగడాలు, అసభ్య పదజాలంతో ఉన్నతాధికారులను సైతం గౌరవం లేకుండా ప్రవర్తించటం, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం తదితర అంశాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన విధానాలపై విచారణ చేసి ఆ నివేదికను అనుసరించి విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. దెందులూరు ఆర్ఐగా చేసిన నాటి నుండి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గతంలో కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఎల్వి సాగర్ చేస్తున్న నిర్వాకాలకు సస్పెండ్ చేసిన సంఘటన లిఖితమే. ఆ తర్వాత కూడా పలుమార్లు విధుల నుండి సస్పెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా జిల్లా కేంద్ర కార్యాలయంలో పనిచేస్తూ అక్కడ ఉన్న జిల్లా ఉన్నతాధికారులను సైతం అసభ్య పదజాలంతో, యూనియన్ సంఘాల నెపంతో గొడవలు చేసిన సంఘటనలు అనేకమున్నాయి. విధుల పట్ల బాధ్యతారహితంగా నిర్వర్తించటం, మహిళల పట్ల విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ, సమయపాలన లేకుండా విధులు నిర్వహిస్తూ అనేక ఆరోపణలపై విచారణ జరిపి 40 అంశాలతో వచ్చిన నివేదికను అనుసరించి విధుల నుంచి తొలగించటం జరిగింది. అంతేకాకుండా అమీనాపేట్ చర్చ్ పాస్టర్ అయినటువంటి మిల్టన్ను పలు రకాలుగా వేధించటం జరిగిందని చర్చ్ మెంబర్ ఎల్లంగి సునీల్ కుమార్పై తప్పుడు హత్య కేసు పెట్టి ఎమ్మెల్సీ చేయించి హత్య కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసిన సంఘటనపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.